ఒక పిశాచి అనే 2 కన్నడలో డేంజర్ జోన్తో సినిమా సూపర్ డూపర్ హిట్ అయి మరి తెలుగులో ఆ సినిమా రిలీజ్ చేయాలంటే ఇక్కడ స్టార్ లేడు, ఆ సినిమాకి స్టార్ ఇమేజ్ లేదు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో ఆదరించరో అనే దాంతో సినిమా మీద నమ్మకంతో సినిమా దమ్ముంది అనే కాన్సెప్ట్ తోటి మేము ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా తుమ్మలపల్లి రామసత్య గారు ఈ సినిమా నేను తీసుకోవడానికి వారే ప్రధాన కారణం. అయిన తర్వాత ఈ సినిమా తీసుకున్నాక ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదు పబ్లిసిటీ విషయంలో కానీ. ఈ సినిమాని మొదటి నుంచి కూడా నేను కనీసం 100 థియేటర్లు తక్కువ కాకుండా రిలీజ్ చేయాలనేది నా పట్టుదల. దానికోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. చివరిగా బాహుబలి వస్తున్న ముందు వీక్ మాకు కంఫర్టబుల్గా దొరికింది 21 ఏప్రిల్. ఈ సినిమాని హైదరాబాద్తో పాటు నైజాం, వైజాగ్, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, విజయవాడ అన్ని ఏరియాలు రిలీజ్ అయిన సినిమా. ఈ సినిమా ఈ సక్సెస్ మీట్కి ఏంటి కారణం, అసలు సక్సెస్ అంటే ఏంటి, ఈ హిట్కి కారణం ఏంటి? 21 ఏప్రిల్ నాడు ఒక 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 10 సినిమాల్లో థియేటర్ కలెక్షన్స్ పెరిగి థియేటర్లు పెరిగిన ఏకైక సినిమా పిశాచి 2. ఇది మీరు టోటల్గా సర్వే చేసుకోండి. మొదటి 21 ఏప్రిల్ విడుదలైన రోజున వేరే సినిమాలకి మాది కలెక్షన్ దగ్గరలో ఉంది. రెండో రోజు కలెక్షన్ డబల్ అయింది, థర్డ్ రోజు ట్రిపుల్ అయింది, ఫోర్త్ రోజు 5 థియేటర్లు పెరిగినాయి. నిన్న 6 థియేటర్లు పెరిగాయి. ఆదివారం రోజు రాజమండ్రిలో థియేటర్లు పెరిగాయి, నిన్న నైజాంలో థియేటర్లు పెరిగాయి. అంటే ఒక సినిమాకి హిట్ కారణం ఏంటంటే థియేటర్లు పెరగడం. కొన్ని సినిమాలు 21వ తారీఖున రిలీజ్ అయిన సినిమాలకి థియేటర్లు 3వ రోజు తీసేశారు. ముఖ్యంగా చిన్న సినిమా బతకట్లేదన్న మాట 100% నిజం. కానీ ఈవేళ ఒక పిశాచి 2 అనే సినిమాతో చాలామందికి ఊపిరి పోసుకుంది. ఈ చిన్న సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ పబ్లిసిటీ కానీ ప్రింట్ కానీ క్యూబులు కానీ కట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ డబ్బులు రావట్లేదు. కాబట్టి ఒక మనం మోసం చేసో లేకపోతే వాళ్ళని బెదిరించో ఇన్ఫ్లుయెన్స్ చేసో ఒక సినిమాకి వాళ్ళతో డబ్బులు పెట్టించుకోగలం, అది రెండో సినిమాకి ఆ డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నాడు. అలా కాకుండా సాయి వెంకట్ గారి సినిమాని కంటెంట్ నమ్ముకుని అయినా ఈ సినిమాని డెఫినెట్గా ఆడుతుందన్న నాకు నమ్మకం ఉందని ధైర్యంతో అయినా అన్ని చోట్ల రీచ్ చేశారు. చాలా చోట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు మేము ఎన్ఆర్ఐ చేసుకుంటామని చెప్పి డబ్బులు కూడా ఆయనకి కట్టడం జరిగింది. ఇక ఒక వైజాగ్ లాంటి ఏరియాలో లాస్ట్ మినిట్లో మాకు డిస్ట్రిబ్యూటర్ మిస్ అయితే బైరాగ్ గారు ముందుకు వచ్చి నేను చేస్తాను సార్ అని చెప్పేసి ఆయన ధైర్యంగా 8 సెంటర్లు పెట్టాడు. So much Sai Venkat sir who promote me a lot, and because of him I'm here. And thing is that like movie was hit, successful, and I'm so much happy today. It's running very successful now. Thank you so much my audience. I need your love and support more. So dude, I can do more work here in Telugu, Kannada and Tamil also. Thank you so much. సాయి వెంకట్ గారు నిర్మించిన ఈ చిత్రాన్ని నేను యాక్ట్ చేసిన చాలా సంతోషం అవుతా ఉంది. ఎన్ని ఫంక్షన్లు చేసినా నన్ను పిలుస్తారు, నైట్ ఫోన్ చేస్తారు, రాండి మీరు తప్పకుండా అంటారు. ఇది చిన్న చిత్రం కాదు, కర్ణాటకలో చాలా పెద్ద చిత్రం ఇది. అందుకే ఇంత ఆదరణ పొందింది. ఇలాంటి మంచి చిత్రాన్ని ఇంత మంచి డిస్ట్రిబ్యూటర్స్ మంచి మంచి థియేటర్లు రిలీజ్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారంలో, రామ సత్యనారాయణ గారికి నమస్కారంలో, సాయి వెంకట్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా పిశాచి 2 ఫస్ట్ మనం ట్రైలర్ లాంచ్లోనే చూడగానే డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండి దానికి తగ్గట్టుగా మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారు, థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ ఇచ్చారు. కాబట్టి నైజాంలో కూడా మంచి థియేటర్లలో వేశారు. సినిమా బాగుంటే డెఫినెట్గా హిట్ అవుతుందని నిరూపించిన సినిమా మా సాయి వెంకట్ మూవీ. ప్రేక్షకులు చూసేటప్పుడు అది డబ్బింగా స్ట్రైటా అనేది చాలా తక్కువ మంది చూస్తారు. సినిమా బాగుంటే ఏ భాషలో వచ్చినా ఏ భాష నుంచి డబ్బింగ్ అయినా డెఫినెట్గా హిట్ ఛాన్సెస్ చాలా ప్రూవ్ చేసినాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇది ఇంకా బాహుబలిని తట్టుకొని అంటే నెక్స్ట్ వీక్ కూడా, ఎందుకంటే ఫస్ట్ వీక్ అంతా టికెట్లు కూడా బాహుబలికి దొరికేటట్టు లేవు కాబట్టి ఈ సినిమాని ఇలాగే కంటిన్యూ అన్ని థియేటర్లలో కంటిన్యూ చేస్తూ
ఇంకొక వారం తట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు కూడా తగ్గిస్తారు థియేటర్స్. కాబట్టి మీరు కంటిన్యూ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. తృప్తి, వీళ్ళ వల్ల కదా మన సినిమా హిట్ అయింది, వీళ్ళు మనం గౌరవించుకుందాం. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ స్టేజ్ మీద నా సొంత మనుషులు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు కానీ, తుమ్మలపల్లి సత్యనారాయణ గారు కానీ, సాయి వెంకట్ గారు కానీ, వీళ్ళందరి చేతుల మీద జరగటం ఉంది. మళ్ళీ కొత్తగా ఇది ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే 100 days సినిమాలన్నీ అయిపోయినాయి. మనకి 2వ వారం ఆడితే 12వ రోజు ఆడిందని చెప్పుకునే స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. చిన్న సినిమాని బతికించవలసిన అవసరం కూడా చాలా ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్పిన పేర్లన్నీ చిన్న సినిమా ప్రొడ్యూసర్లేమో కానీ చిత్తశుద్ధితో సినిమా తీసేవాడు. గుర్తుపెట్టుకోండి, సినిమా అంటే ప్రాణం. సాయి వెంకటకి కానీ, నేను ప్రేమగా పిలుచుకునే మా నాయుడు తుమ్మలపల్లి సత్యనారాయణ కానీ, పతాన్ రామకృష్ణ గౌడ్ కానీ, వీళ్ళందరి దగ్గర నేను వర్క్ చేశా. నా అభివృద్ధికి వీళ్ళు కూడా చాలా కారణం. ఈ ముగ్గురు వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు సినిమా అంటే వీళ్ళే తీయగలరని కూడా చాలాసార్లు నిరూపించుకున్నారు. ఎంతోమంది ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళు సంతోషంగా 2 రూపాయలు సంపాదించుకున్నారా తప్పితే వీళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు ఇంతవరకు లేదు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళ దగ్గరగా నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేశాను. వీళ్ళు ఎంతోమంది పాపం 10 లక్షలు తీసుకొచ్చినా కూడా వాళ్ళకి ట్యూషన్ కింద నేర్పిని అంటే ఎవరైనా కొత్త ప్రొడ్యూసర్ వస్తే రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర చూసి నేర్చుకోండి అంట. ఆ మహానుభావుడు లేడు కాబట్టి అంత మంచి వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్నారు. వీళ్ళని చూసి కూడా నేర్చుకోవచ్చు. సార్ పిశాచి 2కి నేను ప్రెసిడెంట్ అవగానే వచ్చింది, ఫస్ట్ అరగంటలో వచ్చింది మీ ఫంక్షన్కి. నేను ఆ రోజు అనుకున్నా ఫంక్షన్కి వెళ్ళొద్దు ప్రామిస్, ఎందుకు రోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది, కార్యక్రమాలు సిల్వర్ జూబిలీ పోలేని పనులు ఉన్నాయి నెత్తి మీద, ఇంక వెళ్ళకూడదు అనుకున్నా. కానీ రామ సత్యనారాయణ గారు పిలిస్తే రాను అని చెప్పే ధైర్యం శివాజీరాజుకి లేదు. ఇది నేను ఎందుకంటే అంత ఆప్యాయతగా ఉంటుంది ఈ సాయి వెంకట గారికి అందరూ. వీళ్ళ సినిమానే కాదు, తెలుగులో ఏ సినిమా రిలీజ్ అయినా అది పగోడి సినిమా అయినా సరే హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకునే వ్యక్తులు మేము. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. 24 క్రాఫ్ట్స్ అందరూ నవ్వుతూ హ్యాపీగా బతుకున్నాం. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు కానీ మనం కానీ హిట్ ఫ్లాప్ వచ్చినా కూడా బయటికి వెళ్ళాం, ఎక్కడే బతుకుతాం. కాబట్టి మనం నీట్గా జెన్యున్గా బతుకుతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళని జెన్యున్గా బతికిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.